బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్తో మేము ఇబ్బంది పడుతున్నాము అని చెప్పే వాళ్ళ సంఖ్య అప్పటికప్పటికి పెరుగుతూనే ఉంది. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. జాబ్ లేక ఇబ్బందులు పడుతున్నాం, దొరకట్లేదు సరైన జాబు. ఉన్న జాబ్లో రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్లో అయితే స్ట్రెస్ ఉంది బాగా, అంటే పై అధికారుల నుంచి ఉండేటటువంటి స్ట్రెస్ ఉంటుంది. కలీగ్స్తో ఇబ్బంది ఉంది. ఇట్లా అసలు వచ్చిన అంటే జాబ్ రావడం దగ్గర నుంచి జాబ్లో ఉండేటటువంటి స్ట్రెస్లు పోవడానికి కానీ వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఏమైనా పరిహార మార్గాలు చెప్తారా మన వాళ్ళకి ఉపయోగపడేలా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఇంట్లో ఉండే వస్తువులతోనే అసలు మనం అంటే నేచర్కి దగ్గర అవుతూ ఉంటే ఆ నేచర్ మనకి కావాల్సిన ఉపాధిని తప్పకుండా చూపిస్తుంది అని మనం నమ్మాలన్నమాట. ముందు అసలు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. జాబ్ రావాలి అని అంటే సూర్యుడికి తప్పకుండా అర్ఘ్యం ఇవ్వాలి. ప్రతిరోజు అర్ఘ్యం దేంట్లో ఇవ్వాలి అని అంటే కేవలం కాపర్ చెంబు తీసుకుని మాత్రమే, స్టీల్ గ్లాసులు చెంబులు అవి వాడకూడదు. ఆ కాపర్ చెంబు కూడా ప్రత్యేకించి పూజ కార్యక్రమాలకి వాడేదే ఉండాలన్నమాట. అంటే రాగిది ఖచ్చితంగా కలసం చెంబు ఉంటుంది కదా, వాడుకోవచ్చు. చిన్నదో పెద్దదో ఏదైనా సరే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు ఏం చేస్తారు అని అంటే కనుక పెరుగన్నం కొంచెం కలిపేసేసి రోజు ఆ పెరుగన్నాన్ని పైన పెట్టేసి కాకికి సమర్పిస్తున్నాను నేను అని దండం పెట్టుకోవాలి. చాలా సందర్భాల్లో కాకి అంటే మనకి చిన్న చూపు. పితృదేవత కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగిస్తాము. కాకి తినకూడదు, అయ్యో రోజు తినకూడదు, ఇట్లాంటివన్నీ అనుకుంటూ ఉంటారు. చాలా తప్పు అది. నిజంగా చెప్పాలి అని అంటే దానికి ఉన్నంత డిసిప్లిన్ ఎవరికి ఉండదేమో. అందుకే శని భగవానుడు కాకిని ఎన్నుకున్నాడేమో అనిపిస్తుంది. అలాగే మీరు ధూమావతి దేవికి కూడా కాకే వాహనం అనమాట. అంటే ఏంటంటే చెడుని తీసుకెళ్ళిపోతుంది అని ఖచ్చితంగా నమ్మాలి. అలాగే దానికి ఉన్న డిసిప్లిన్ ఏంటంటే ఈవినింగ్ 6 తర్వాత పొరపాటుని ఏది ముట్టుకోదు అసలు. అందులో హెల్పింగ్కి ఏదైనా కావాలి అని అంటే ఒక కాకి పోతే 100 కాకులు వస్తాయి చూసావా. ఆ హెల్పింగ్కి ఏమైనా కావాలి అంటే కూడా కాకి తప్పకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి మనం తప్పకుండా ఇది గుర్తుపెట్టుకోవాలి. పెరుగన్నం అంటే మళ్ళీ దద్దోజనం చేసి పెట్టకూడదు, పోపది వేసి పెట్టకూడదు. అన్నంలో పెరుగన్నం కలిపేసేసి 1-2 ముద్దలు ఇంత చాలు. మనం ఒక ముద్ద పెట్టుకొని కొంచెం పెరిగేస్తే అదే 3 ముద్దలు అవుతుంది. ఇంత అవుతుంది కదా. అది ఇక్కడ బయట పైన టెర్రస్లో పెట్టేసి రావాలన్నమాట. మాది అపార్ట్మెంట్ అండి, అంటే పైన వెళ్ళి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాగోలాగా టెర్రస్కి అయితే యాక్సెస్ ఉంటుంది కాబట్టి పెట్టి రావాలన్నమాట. అట్లాగే మనం ఇంకా చెప్పాలంటే ఆదివారం రోజు బాదం పప్పులు ఆల్మండ్స్ ఒక 5, 11, 21 దానం చేయాలి. ఒక్కళ్ళకే ఇవ్వండి. గుడి దగ్గర ఎవరికైనా యాచకులకి ఒక 21 బాదం పప్పులు తీసుకొని 11 బాదం పప్పులు తీసుకొని యాచకులకి ఇవ్వడము. అలాగే ఏదన్నా ఒక నల్ల బట్ట అంటే బ్లాంకెట్ ఇస్తే చాలా మంచిది. నల్లది రగ్గు ఉంటుంది చూసా, పూర్వం బ్లాక్ది, అది నెలకు ఒక్కటన్నా కొని, ఒక సండే రోజు ఒక్కటైనా కొని అది కూడా యాచకులకి దానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చలికాలం కదా, చలికాలం. అలాగే శ్రీ సూక్త పారాయణం అనేది చాలా మంచిది. చాలా సార్లు శ్రీ సూక్తం 16 సార్లు చదివితే చాలా మంచిది అని నేను చెప్తాను. కానీ 16 సార్లు మేము చదవలేమండి అని అనుకుంటే కనుక కనీసం రోజుకొకసారైనా శ్రీ సూక్తం చదువుకుంటే తప్పకుండా ఉద్యోగ రూపంలో అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అని ఖచ్చితంగా మనం నమ్మాలన్నమాట. అలాగే నువ్వన్నట్టు గవర్నమెంట్ ఆఫీసుల్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది మాకు అని అనుకుంటే కనుక మీరేం చేస్తారు అంటే ఓం గ్రిణి సూర్యాయ నమః ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేసి నీళ్లు స్వామికి అర్ఘ్యం ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే మీరు చేస్తున్న జాబ్లో కూడా మీకు మంచి ప్రమోషన్ రావాలి, ఇప్పుడు చేస్తున్న జాబ్ కంటే కూడా ఇంకా మంచి జాబ్ రావాలి అని అనుకుంటే కనుక మీరు చక్కగా కాపర్ చెంబులో నీళ్లు పోసి వచ్చేటప్పుడు మీకు ఎక్కడైనా రావి చెట్టు కనపడుతుంది కదా, ఆ రావి చెట్టుకి ఆ నీళ్లు సమర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. శివలింగానికి కూడా నీళ్లు పోయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా ఒక గుడి ఉందనుకో, శివలింగం ఉంది, అక్కడ రావి చెట్టు ఉంది, శివలింగం పెట్టారు, 2 ఉన్నాయి. చక్కగా చెంబు తీసుకెళ్ళేది, అక్కడ నీళ్లు తీసుకునేది, శివలింగానికి నీళ్లు పోసి అర్పించి, రావి చెట్టుకు కూడా నీళ్లు పోసి అర్పించి ఒక 3 ప్రదక్షిణలు చేసి దండం పెట్టుకొని రావడం.
దీనివల్ల మంచి ఉద్యోగం లభిస్తుంది. అలాగే చేస్తున్న ఉద్యోగంలో ఏదైనా ప్రమోషన్ కావాలి అంటే, ఇంక్రిమెంట్ కావాలన్నా కూడా లభించి తీరుతుంది. బ్యూటిఫుల్. ఇంకా మీరు ఏం చేస్తారు అంటే, బెల్లం ఉంటుంది కదా, బెల్లం ఎక్కడన్నా చెరువుల్లో కానీ నదుల్లో కానీ మీరు ఉన్న ఏరియాస్లో సముద్రం కానీ ఉంటే బెల్లంతో చేసిన స్వీట్లని నీళ్ళల్లో వదలడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి బ్లాక్ రైస్ దొరుకుతుంది, నల్ల రైస్ దొరుకుతుంది. అది తీసుకొని వచ్చుకొని కొంచెం వండి, ఒక చిన్న గ్లాస్ అన్న వండి అమ్మవారికి, మా కాళీమాతకి సమర్పిస్తున్నాము అని చెప్పి దండం పెట్టుకొని ఇంట్లో ఉన్న దేవి దేవతలకే సమర్పించండి. అది మళ్ళీ మీరు తినడం ఇష్టం లేదు అని అంటే బయట ఎక్కడన్నా మీరు వేయండి, లేదా ప్రసాదంగా తినచ్చు. లేదు అలా మేము తినట్లేదు, మేము తినము అని అనుకుంటే కనుక ఎక్కడన్నా బయట మళ్ళీ అదే చెట్లలోనూ వాటిలోనూ వేయచ్చు అనమాట. తింటే చాలా మంచిది. అలాగే ఆంజనేయ స్వామికి జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె పువ్వులతో చేసిన నూనె, బూందీ. ఇక్కడ బూందీ అంటే స్వీట్ బూందీనా హాట్ బూందీనా అని ఉంటుంది. కొంచెం స్వీట్ బూందీ, కొంచెం హాట్ బూందీ స్వామికి సమర్పిస్తే, మంగళవారం వెళ్ళి స్వామికి సమర్పిస్తే చాలా మంచిది అనమాట. ఇట్లా మీరు ఒక 5 మంగళవారాలు చేస్తే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్ని చెప్పారు కదా, ఏదో ఒక్కటి చేసినా సరిపోతుంది అక్క? సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఇంపార్టెంట్. అర్థమైందా? ఏదైనా ఒక జీవికి రోజు నువ్వు గనక అన్నం పెడితే అది నీకు తిరిగి వస్తుంది అని నమ్ముతాం కాబట్టి, శని భగవానుడికి కూడా జాబ్కి సంబంధించింది, ఆయన అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి కాకి పెట్టడం, ఆంజనేయ స్వామికి మంగళవారం చేయడం, మహామృత్యుంజయ మంత్రం వింటే కూడా చాలా మంచిది. ఏదైనా ఒక 2 3 తీసుకొని డిసిప్లైన్డ్గా చేసుకుంటూ వెళ్ళండి. మెయిన్ ఇంపార్టెంట్ సూర్యుడికి అర్ఘ్యం వేయడం, అది ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పే స్విచ్ వర్డ్ కూడా చెప్తున్నారా? డివైన్ బ్రింగ్ కౌంట్ నౌ. ఇది గనక చేస్తే ఉద్యోగం ఎటువంటి పరిస్థితుల్లోనూ వస్తుంది. ఎన్నిసార్లు చదవమంటారు ఇది? 108 టైమ్స్ చదవండి. 108 టైమ్స్ చదవండి, చాలా బాగా కలిసి వస్తుంది. రైట్. ఇవి పరిహారాలు చేయలేమండి, ఏదైనా చదువుకోవటానికి ఉందా అనుకుంటే ఇవి చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన పరిహారాలు వాళ్ళ పిల్లల కోసం తల్లులు చేయొచ్చా? తల్లులు కానీ తండ్రులు కానీ చేయొచ్చు. కానీ ఉద్యోగం రావాలి అన్న ఇంటెన్షన్ పిల్లలకి ఉంది కాబట్టి వాళ్ళు చేస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది. వీళ్ళు కలిసి కూడా చేయొచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఇన్ని చెప్పాను కదా, ఒక 4 వాళ్ళు ఒక 2 వీళ్ళు కూడా కలిపి చేయొచ్చు, తప్పేం లేదు, తప్పకుండా వస్తుంది. రైట్. బ్యూటిఫుల్ అక్క, చాలా అద్భుతంగా వివరించారు. ఖచ్చితంగా జాబ్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళకి ఇన్ని మార్గాలు ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో మాకు ఒక్కళ్ళకేనా ఈ సమస్య అని అసలు అనుకోవద్దు. అందరూ అదే ఫస్ట్ జాబ్ వచ్చే వాళ్ళందరూ ఈ బాధపడే వాళ్ళే. రైట్. జాబ్ వచ్చిన తర్వాత గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలో కూడా ఒకసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను పద్మిని. నెలలో జీతం రాగానే ఒక 11 మందికి భోజనం పెట్టడం అలాంటివి చేస్తే మంచిది అనమాట. గ్రాటిట్యూడ్ ఖచ్చితంగా చూపించాలి. మీకు ఎవరైనా ఉద్యోగం ఇప్పించడానికి హెల్ప్ చేశారనుకో, తప్పకుండా వాళ్ళకి బట్టలు పెట్టండి తీసుకెళ్ళి. లేదు అంటే వాళ్ళకి ఏదైనా ఒక గిఫ్ట్ కొనివ్వండి. చూసినప్పుడల్లా ఇతను నాకు ఇచ్చాడు కదా అని సంతోషపడిపోవాలి, అలా చేయండి. అలాగే మీ ఇంట్లో దేవుడు రూమ్ ఉంటుంది కదా, ఒక కుందులు కొనడము దేవుడికి, వెండివైనా ఏవైనా ఇత్తడివైనా పర్వాలా, అది చూడంగానే అబ్బా ఫస్ట్ జాబ్తో మా అబ్బాయి మా అమ్మాయి తీసుకొచ్చారని అనిపించాలి. అట్లాంటివి చేస్తే చాలా బాగా వృద్ధిలోకి వస్తాం. అద్భుతం. చాలా చక్కగా వివరించారక్క, కృతజ్ఞతలు. నమస్తే.